అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. ఆల్రెడీ నా స్మాల్ గార్డెన్ మీరందరూ చూసేశారు కదా, మంచిగా చల్లటి గాలి వస్తుంది. ఈ వ్యూ మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో తీశాను. ఈ సమ్మర్లో మా పెరట్లో ఎన్ని మొక్కలను పెంచుతున్నానో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి వచ్చేయండి, మా చెట్లు చూస్తారు కానీ మామిడికాయ చెట్టు. ఈ చెట్టు చాలా చిన్నగానే ఉంది కానీ ఈ ఆకులలో స్మెల్ ఉంది, అచ్చం మామిడికాయలలాగే ఉన్నాయి. ఈ గాలికి ఎలా కదులుతున్నాయో చూడండి చెట్లు. ఇంట్లో పనంతా చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్ది అనుకున్నారు. ఈ గాలికి చెట్లు కదులుతూ ఉంటే ఆహా. పక్కన చూడండి అరటికాయ చెట్టు. ఈ ఎండలకి ఎండిపోతుంది చెట్టు, అరటికాయ చెట్టు. పక్కన జామకాయ చెట్టు ఉంది, అటువైపు పక్కన ములక్కాయ చెట్టు ఉంది. చాలా పెరిగింది ములక్కాయ చెట్టు. ఇంకా పక్కన అన్ని గడ్డివాములే. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇటువైపు తాటి ముంజల చెట్లు, బొప్పాయి చెట్లు అవి ఉన్నాయి ఈ సైడ్. ఫస్ట్లో మేము నాటుకున్న చిక్కుడుకాయ మొక్కలు, టమాటా మొక్కలు, పచ్చిమిరకాయల మొక్కలు అన్నీ తీసేసాము, ఎండలకి ఎండిపోయాయి అని. వంకాయ మొక్కలు అన్నీ తీసేసాము, ఇప్పుడు ఏం లేవు. ఒక్క మల్లెపూ చెట్టు ఒక్కటే ఉంది. ఈ చెట్టు కూడా చాలా చిన్నగానే ఉంది కానీ ఇప్పుడు దాకా 3 పూలు అయితే వచ్చాయి మల్లెపూలు. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, అనవసరంగా బయట తిరగకపోవడమే మంచిది. అవసరమైనప్పుడు తప్పదనుకోండి. ఈ ఈవినింగ్ టైంలో చల్లగానే ఉండిద్ది, ఎందుకంటే సరౌండింగ్స్ అన్నీ చెట్లే కదా, చల్లగానే ఉండిద్ది. సాధ్యమైనంత వరకు అందరూ ఇంట్లో మొక్కలన్నీ పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనకు ఆక్సిజన్ చాలా అవసరం. మనకి మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తూ ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్.